దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా వన్డే ప్రపంచ కప్ 2027ను అక్టోబర్, నవంబర్లలో నిర్వహిస్తాయి. 2003 తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే కలిసి మెగా టోర్నమెంట్ను నిర్వహించడం ఇది రెండోసారి. ఈ టోర్నీలో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు ప్రపంచ కప్లో ఆడుతారని కెప్టెన్ శుభ్మన్ గిల్ హింట్ ఇచ్చినా అందరికీ అనుమానాలే ఉన్నాయి. వీరితో పాటు మరో ముగ్గురు కూడా మెగా టోర్నీలో ఆడడం డౌటే అని తెలుస్తోంది. మహమ్మద్ షమి ఫిట్నెస్ ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. శస్త్రచికిత్సలు, పని భార నిర్వహణను అతడి శరీరం తట్టుకోలేకపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా బుమ్రా తరువాత అత్యంత విజయవంతమైన బౌలర్గా షమి ఉన్నాడు. కానీ అతను తన గాయాల నుండి కోలుకోలేకపోతున్నాడు. అయితే తదుపరి ప్రపంచ కప్లో ఆడాలనుకుంటున్నానని షమి చాలాసార్లు చెప్పాడు. కానీ జట్టు యాజమాన్యం హర్షిత్ రాణా వంటి యువకులకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటోంది. రవీంద్ర జడేజా టీమిండియాలోని ఫిట్టెస్ట్ ప్లేయర్స్లలో ఒకడు. కానీ రోహిత్, విరాట్ లాగానే అతను కూడా 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ నుండి తొలగించడం వల్ల సెలెక్టర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లపై ఎక్కువ దృష్టి సారించారని తెలుస్తుంది. అందుకే 2027 ప్రపంచ కప్ జట్టులో ఈ ఆల్రౌండర్ ఆడకపోవచ్చు. అదేవిధంగా ఈ జాబితాలో ఎవరూ ఊహించని విధంగా ఉన్న చివరి పేరు రిషబ్ పంత్. ఈ భారత విధ్వంసకర బ్యాట్స్మెన్ గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనలో చేర్చలేదు. అతను ఇకపై భారత వైట్ బాల్ ఫార్మాట్లలో జట్టు మొదటి ఎంపిక కాదు. మేనేజ్మెంట్ అతన్ని టెస్ట్ క్రికెట్లో మాత్రమే ఆడిస్తుంది. రాహుల్, ధ్రువ్ జురెల్, సంజు వన్డేలలో వికెట్ కీపింగ్ కోసం పోటీ పడుతున్నాడు. ఇందులో రాహుల్ వన్డే ప్లేయింగ్ 11లో ఎంపిక కావడం ఖాయం కాబట్టి అతనే కీపర్గా కూడా కొనసాగుతున్నాడు.